వెల్కమ్ టు వ్యూ పాయింట్. పిల్లలు పెంపకం చాలా సవాల్తో కూడుకున్న పని. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారి చుట్టూ ఉన్న వాతావరణం వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు తెలిసి లేదా తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతాయి. ఇవి పిల్లల జీవితంపై లోతైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు ఇంట్లో సభ్యులు, పాఠశాల లేదా పరిసరాల్లో చాలా మందితో పరిచయం పెంచుకుంటారు, చాలా మందితో మాట్లాడతారు. అయితే కొందరు వ్యక్తులు పిల్లలకు హానికరం కావచ్చు. పిల్లల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక నైపుణ్యాలు దెబ్బతీయవచ్చు. మీ బిడ్డను అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. పిల్లలు కొందరి వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎవరి నుంచి దూరంగా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి ప్రతిరోజు స్నేహితులు, బంధువులు లేదా కొందరు వస్తూ ఉంటారు. ఇందులో కొందరు పిల్లలు అవమానించడానికే వస్తుంటారు. ఈ విషపూరిత వ్యక్తులు ఎల్లప్పుడూ పిల్లల తప్పులు వెతకడంలో బిజీగా ఉంటారు. ఓ, నీకింత తక్కువ మార్కులు వచ్చాయి, నీకింకా దీన్ని ఎలా చేయాలో కూడా తెలియదు. మా పిల్లలకు నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎలా ఉండాలో మా పిల్లల్ని చూసి నేర్చుకో అంటూ పిల్లల్ని అవమానిస్తారు. ఇలా మాట్లాడే వ్యక్తుల నుంచి పిల్లల్ని ఎల్లప్పుడూ దూరంగా ఉంచాలి. ఈ మాటలు ఇలాంటి వారు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తారు. దీంతో పిల్లలు తాము ఏం సాధించలేమన్న భావనలో ఉంటారు. పిల్లలతో అతిగా చనువుగా ఉండేవారి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలతో అతిగా స్నేహంగా ఉండి ఇంట్లో రహస్యాలు తెలుసుకుంటారు కొందరు. అంతేకాకుండా పిల్లలకు తల్లిదండ్రులకు ఏం చెప్పవద్దని సలహాలు ఇస్తుంటారు. ఇలాంటి వారి నుంచి పిల్లల్ని దూరంగా ఉంచండి. అంతేకాకుండా పిల్లలకు కూడా ఇలాంటి వారికి దూరంగా ఉండమని చెప్పండి. అంతేకాకుండా పిల్లలకు శారీరక స్పర్శ విషయంలో కూడా కొన్ని విషయాలు నేర్పించండి. కొందరు పిల్లల్ని పదే పదే అసభ్యంగా తాకడం చేస్తుంటారు. ఇలాంటి వారికి దూరంగా ఉండమని, ఎవరైనా ఇలా చేస్తే మీతో పంచుకోవాలని పిల్లలకు చెప్పండి. పిల్లల మనసు స్పాంజ్ లాంటిది. వాళ్ళు ఏ విషయాలైనా సరే ఇట్టే గ్రహిస్తారు. అందుకే అసభ్యకరమైన భాష మాట్లాడేవారు, తప్పుడు ప్రవర్తన ఉన్న వ్యక్తులకు దూరంగా ఉంచండి. ఎప్పుడు తిట్టుకునే, కొట్టుకునే లేదా ప్రతి చిన్న విషయానికి కూడా కోపడే వ్యక్తులకు దూరంగా ఉంచండి. ఎందుకంటే పిల్లలు ఇవన్నీ చూసి త్వరగా నేర్చుకునే ప్రమాదం ఉంది. ఇది వారి భవిష్యత్తును పాడు చేయవచ్చు. అందుకే ఇలాంటి వారికి పిల్లల్ని దూరంగా ఉంచాలని మానసిక నిపుణులు చెప్తున్నారు. కొంతమంది ప్రతిదీ చాలా నెగిటివ్ గా ఆలోచిస్తారు. వారు ప్రతి దానిలోనూ లోపాలని మాత్రమే చూస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు ప్రతికూలంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు, ఆ పని చాలా కష్టం, మీరు దాన్ని చేయలేరు, మీ సామర్థ్యం ఇంతే, ఇంతకన్నా మీరు ఏం చేయలేరు, ఇలాంటి మాటలు చెప్తూ పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంటారు. ఇలాంటి వారి వల్ల పిల్లలు కూడా నెగిటివ్ గా ఆలోచించడం ప్రారంభిస్తారు. అందుకే పిల్లల్ని ఇలాంటి వారికి దూరంగా ఉంచండి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వారికి దగ్గర చేయండి.